ఓ మావా, మా తమ్ముంది ఏం లేదు నిర్ణయం. మాకు చెప్పిండు, అక్క నాకు ఇవాళ అస్సలు లీవ్ ఇత్తలేరే, నేను సూపులని చెప్పినా కూడా లీవ్ ఇత్తలేరు. అంతలా అయితే మన ఇంటికి వచ్చినప్పుడు నేను అత్త ఉంటా కదా, అప్పుడు చూసారు. కానీ మీరు ఇప్పుడు మీకు ఓకే అనుకుంటే నాకు ఫోన్ చేయరు, మీరు ఓకే అంటే నాకు ఓకే అన్నాడు. అట్లా కాదు కోడలా, నా బిడ్డకు నా కొడుకు మా అన్న కొడుకు కూడా నచ్చద్దా బిడ్డ? ఫోటో ఉంది బాబు. ఫోటో ఇంకో పెళ్లి రోజు అని అత్తరా? పెళ్లి రోజు నాడు రాకపోయింది. పెళ్లి రోజు కూడా తెలివిత్తలేరంటవా? అదే పెళ్లి అంటే 15 రోజుల ముందే పెట్టుకున్నా కనుక ముందే రప్పిస్తే నేను కానీ ఫోటో చూడు మీకు అనుమానం. ఫోటోలు అన్ని ఫేస్ అవి చేయొచ్చు మా. ఏం చెప్తారు? నువ్వు మా కొడుకుని చూడలేదా మీరు? మంచిగా ఉంటాడు మా తమ్ముడు, తెల్లగా ముద్ద ముద్ద, ఇద్దరికి మంచి ఈడు జోడి మంచిగా ఉంటది. దూరున్నట్టే ఉంటాడు అనుకో. ఇక గా మా మరిది మాసిపోయిన ముఖం లెక్క ఉంటది అనుకుంటున్నాం ఏంది? మేమిద్దరం ఎట్లున్నాం, మా చెల్లె నేను మాకంటే తెల్లగా లడ్డుగా మంచిగా ఉంటాడు. ఈడు జోడు మంచిగా ఉంటది వీళ్ళిద్దరికి. మా బాప వాళ్ళకి రాలే, వాళ్ళ అమ్మ పోల్చుకుంట ఏడే అమ్మాయినే చాయ్ పట్టుకొచ్చండి. బాగా ఆడోళ్ళు ఉండగా మొగోళ్ళు ఇచ్చుడు. ఇగో ఏమనుకోకులి, మా పెద్దల్లుడు ఇసొంటి శుభకార్యాలు చేస్తే మంచిగా జరుగుతాయి. ఆయన చేతుడు చేపిస్తాం. ఆయన చేతుల మీద చాయ్ ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా మంచిగా ఉంటది. మంచిది మా ఇప్పుడు నల్లూరు అర్థం విసారించుకోండి. మీరు బాధపడకుల్లి. ఛాయ మా అల్లుడు తెచ్చింది అనుకుంటా. మా అల్లుడు చేతితో ఏది స్టార్ట్ చేసినా శుభం జరుగుద్ది. మా అల్లుడు దేవుడు కాదే. అవ్వడు ఓ రాజా కాసి బయటకు అయిపో ఊళ్ళకి పోయి తెలిసి నాకైంది నేను చెప్తున్నా. కొంచెం తెరువు పోతే ఆయన ఆవిరి పోతాడు. కొంచెం పైనకి ఎందుకు చెప్తాను? మా మరి పెళ్లి చేద్దామనే జ్ఞానమే లేదు. ఊకో రాదే నువ్వు సప్పుడు.